అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో రాబోయే సంక్రాంతి పండుగను ఎలా జరుపుకోవాలి, ఆ రోజున ఏది పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భోగి పండుగ సంక్రాంతిలో మొదటి రోజు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త దానికి స్వాగతం పలికే రోజు. ఇంట్లోని పాత వస్తువులను భోగి మంటల్లో వేయడం ద్వారా చెడును, దరిద్రాన్ని తొలగించి ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను పొందడానికి జరుపుకుంటారు. ఈరోజు ఇంద్రుడిని పూజించి భోగి పండ్లతో పిల్లలకు దిష్టి తీయడం కొత్త ఆరంభాలకు సంకేతం. భోగి పండగ విశిష్టత. మొదటి నుంచి చివరి వరకు ఈ మొదటి రోజు దక్షిణాయనానికి వీడ్కోలు. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ రోజున పాత కష్టాలను, బాధలను భోగి మంటల్లో వేసి అగ్నిదేవుడికి సమర్పిస్తారు. భోగి మంటలు. ఇంట్లోని పనికిరాని వస్తువులు, చెత్త, పాత బట్టలు, పిడకలను మంటల్లో వేస్తారు. దీనివల్ల దుష్ట శక్తులు, దరిద్రం తొలగిపోతాయని, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం. ఇంద్రుడి పూజ. వర్షాలకు, సంపదకు అధిపతి అయిన ఇంద్రుడిని పూజిస్తారు. ఇది రైతులకు మంచి పంటలు, సంపదను ప్రసాదిస్తుందని భావిస్తారు. భోగి పళ్ళు. చిన్నపిల్లల తలపై భోగి పళ్ళు, నాణ్యాలు, పూలు కలిపి పోస్తారు. ఇది దిష్టి తీసి వారిని ఆశీర్వదించే సాంప్రదాయం. కొత్త ఆరంభాలు. ఇల్లు శుభ్రం చేసి కొత్త వస్తువులతో అలంకరిస్తారు. ఇది కొత్త జీవితానికి శుభ సంకేతాలను నాంది పలికినట్లు భావిస్తారు. తరువాతి రోజు సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు. ఇది శుభప్రదమైనది. ఈ రోజున నువ్వులు, బెల్లంతో చేసిన పిండి వంటలు, పొంగలి చేస్తారు. కనుమ. పశువులను పూజిస్తారు. రైతులకు సహాయపడే పశువులకు కృతజ్ఞతలు తెలుపుతారు. ముక్కనుమ. బంధువులతో, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్య సారాంశం. భోగి పండుగ పాతదనాన్ని వదిలి కొత్తదనాన్ని ఆహ్వానించే ఒక ముఖ్యమైన వేడుక. ఇది సంక్రాంతి పండుగకు పునాది వేస్తుంది. భోగి పండుగ యొక్క విశిష్టత. తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసులు, కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పంద్యాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు, రెండో రోజును మకర సంక్రాంతిగా పిలుస్తారు, అదేవిధంగా మూడో రోజును కనుమగా పిలుస్తారు, నాలుగో రోజును ముక్కనుమ అంటారు. తొలి రోజు జరుపుకునే భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. బగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు. పెద్దలు దక్షిణాయనానికి చివరి రోజుగా భోగి అని పిలుస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే పండుగ భోగి. భోగి రోజు తప్పకుండా తెల్లవారుజామున అభ్యంగన స్నానం చేయాలి. ఎన్ని ముఖ్యమైన పనులున్నా సరే అన్నింటినీ పక్కన పెట్టి తలకి నువ్వుల నూనె పెట్టుకుని తలంటు స్నానం చేయాలి. ఇలా చేసే స్నానం పీడను, దరిద్రాన్ని తొలగిస్తుంది. భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. భోగి పళ్ళను పోయడంలో అంతరార్థం ఏమిటి అంటే, భోగి నాడు భోగి పళ్ళు అనే పేరుతో రేగి పండ్లను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అని సంస్కృత నామం. రేగి చెట్టు, రేగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపం. వాటిని తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీ నరసింహుల అనుగ్రహం మన పిల్లలపై లభిస్తుంది. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. ఇది వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది. మన బాహ్య నేత్రాలకు కనిపించదు, కానీ తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల జ్ఞానవంతులు అవుతారు. ఈ సాంప్రదాయంలో పర్యావరణ పరిరక్షణ అంశం కూడా ఉంది. భోగి పండ్లు, చెరుకు ముక్కలు, రూపాయి బిళ్ళలు, పువ్వులు మొదలైనవి కలిపి పోస్తారు. చెరుకు, పూలు, పండ్లు ఇవన్నీ ప్రకృతిని సంకేతం. వీటిని తల మీద పోయడం అంటే ప్రకృతిని నెత్తిన పెట్టుకోండి, రక్షించండి, వృద్ధి చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అనే అర్థం. ఈ పూలు, పండ్లు మిశ్రమాన్ని తల మీద పోయడం వలన పిల్లల జీవితాలకు రక్షణ అనేది కలుగుతుంది. చెడు ప్రభావం తొలగిపోతుంది, అభివృద్ధి జరుగుతుంది. అంటే ప్రకృతిని, భూగోళాన్ని రక్షించడం వల్లనే మనకు రక్షణ అనేది ఉంటుంది. అభివృద్ధి గుర్తొస్తుంది అనేది అంతరార్థం.
పాశ్చాత్య మతాలు కేవలం శరీరాన్ని గురించే వివరించాయి, కానీ సనాతన హిందూ ధర్మం శరీరంతో పాటు శరీరంలో ఉన్న ఆత్మను గురించి వివరించింది. మనం ఆత్మ, కానీ మనం మనల్ని శరీరంగా భావిస్తున్నాం. చెరకు, డబ్బు, పూలు, రేగిపండ్లు మనసు, బుద్ధి, అహంకార చిత్తాలకు సంకేతాలు. వీటి మాయలో పడ్డ మనం ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయి ఈ శరీరం కోసం తపన పడుతుంటాం. మనం పోసిన పండ్లు కిందకు జారిపోయినట్లుగా మనలో ఆత్మగా ఉన్న నేను మీద మనోబుద్ధి అహంకార చిత్తాల వలన కమ్మిన మాయ కూడా అలా సులువుగా కిందకు జారిపోయి మన నిజ స్వరూపమైన ఆత్మను, పరమాత్మను తెలుసుకోవాలన్న ఆత్మ జ్ఞానానికి సంబంధించిన విశేషం అనేది తెలియపరుస్తుంది మన సాంప్రదాయం. చిన్న పిల్లలకే భోగి పండ్లు పోయాలని ఏమీ లేదు. పిల్లలు ఎంత పెద్దవారైనా, ముసలివారైన అమ్మకు వాళ్ళు ఎప్పుడూ పసివాళ్లతో సమానం. అందుకే ప్రతి తల్లి తన పిల్లలకు, తన పిల్లల తోటి వారికి భోగి పండ్లను పోసి మనసారా ఆశీర్వదించండి. తల్లి దీవెనలుంటే సకల దేవతల దీవెనలున్నట్టే అంటుంటారు మన శాస్త్రాలు. ప్రేమతో తల్లి దీవించే ప్రతి దీవెన సత్యం అవుతుందని కూడా మన సనాతన ధర్మం చెబుతుంది. మన ప్రతి సాంప్రదాయం వెనుక అనేక అర్థాలు, అంతరార్థాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనడం మూర్ఖత్వం. భోగి పండుగ రోజు తప్పకుండా పొంగలి లేదా పులగం వండుకొని తినాలి. ముందుగా భోగి శుభాకాంక్షలు. పాతకు స్వస్తి, కొత్తకు ఆహ్వానం. భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేయడం ఆనవాయితీ. ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. అంటే పనికిరాని చెత్త ఆలోచనలు స్వస్తి పలికి కొత్త మార్గంలోకి పయనించాలని దీని అర్థం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండడంతో కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ. భోగి రోజు చేసే బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగి పండ్లు పోస్తారు. భోగి పండ్ల కోసం రేగి పండ్లు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణ్యాలు వాడుతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పండ్లను పిల్లల తల మీద పోయడం వలన శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం అనేది పెరుగుతుంది. పురాణాల ప్రకారం రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలానికి కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చింది ప్రతీతి. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రుటి రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు. కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే, అంటే 12 ఏళ్ల లోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు. గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికి ఉత్సవాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ఇవ్వటానికి దినోత్సవాలు చేస్తూ ఉంటాం. సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాం. ఏది చేసినా, ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే నిర్దేశించబడుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ. సంక్రాంతి అభ్యుదయ కవులు కూడా సాంప్రదాయం వైపు మళ్లిస్తుంది. పండుగలు, పర్వాలు వచ్చినప్పుడల్లా అభ్యుదయ కవులు సైతం సాంప్రదాయం వైపు మొగ్గు చూపుతారు. అసలు అదే ఈ పండుగల లక్ష్యంగా కనబడుతుంది. సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలతో అలంకరించడం నెల రోజుల పాటు సాగుతుంది. చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. జానపదుల కళలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా బహిర్గతం అనడమే కాకుండా ప్రదర్శించబడతాయి. వీటిలో చెప్పుకోతగ్గది గంగిరెద్దుల ఆట, కొన్ని గ్రామాలలో అయితే కోడి పందాలాట, పొట్టేళ్ళు కూడా ఆడుతారు.
ఆనందంతో ఎన్ని ఆటలైనా ఆడవచ్చును. ఇంకా సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాలు 27, మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, మొత్తం 108 పాదాలుగా విభజించబడినాయి. తిరిగి 108 పాదాలని 12 రాశులుగా విభజించారు. సూర్యుడు నెలకొక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరించబడుతుంది. ఇలా సంవత్సరానికి 12 సంక్రాంతులు ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అని అంటారు. రాశులు: మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృచ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనం. ఇలా మళ్ళీ సంవత్సరానికి 2 ఆయనములుగా విభజించారు. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే 6 నెలలు దక్షిణాయనం. ఖగోళ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరము జూలై 16 నుంచి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనమని, జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణమని అంటారు. ఇంతటి మార్పుకు సంబంధించిన రహస్యాన్ని లోకంలోని అతి సామాన్యులుగా అర్థమయ్యేలా వివరించేందుకు పండుగను చేసుకునే అలవాటును ప్రచారంలోనికి తెచ్చారు. హిందువులు అంతా పెద్దల నుండి పిన్నల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో సంక్రాంతి ప్రముఖ స్థానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుణ్యదినం. ఈ సంక్రాంతిలో సం అంటే మిక్కిలి, క్రాంతి అంటే అభ్యుదయం, మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని సంక్రాంతిగా పెద్దలు వివరణ చెబుతూ మకరం అంటే మొసలి, ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కానీ మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగున అడ్డ తగులుతూ మోక్ష మార్గాన్ని అనర్హుని చేయుటలో ఇది అందవేసిన చెయ్యి. అందువల్ల ఈ మకర సంక్రమణం పుణ్యదినాల్లో దీన్ని బారి నుండి తప్పించుకునేందుకు ఒకటే మార్గం. అది ఎవరికి వారు యథాశక్తి లేదు అనకుండా దాన ధర్మాలు చేయుటయే మంచిదని శాస్త్ర కోవిదులు చెబుతూ ఉంటారు. అలా కేవలం అప్పుడే కాకుండా నిత్య జీవితంలో కూడా దాన్ని బారిన పడకుండా చూసుకుంటూ ఉండాలి కదా. మరి ఇక ఈ పండుగలలోని విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు వారికి అత్యంత ప్రియమైన పండుగలు వరుసగా 3 రోజులు వచ్చే పండుగలు ఇవే. ముఖ్యంగా సంక్రాంతి అని పిలుచుకుంటాం. దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరుతాయి. పౌష్యలక్ష్మితో కలకలలాడే గృహ ప్రాంగణాలతో ఇల్లు ఒక కొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో, ముఖ్యంగా అరిసెలు, చక్రాలతో అందరి ఇల్లు గుమగుమలాడుతూ ఉంటాయి. మొదటి రోజు భోగి. ఇది జనవరి 14న వస్తుంది. ఈ రోజున ఉదయం తెల్లవారాక ముందే అంటే 3:30 నుంచి 4 గంటల మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాకుండా ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లలు వగైనా వదిలేసి భోగి మంటలు వేసి కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్రం పూట చాలా ఇళ్లలో చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువుల్లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంతమంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాలు మరియు బంధువులు సమావేశమై రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకు గడలు మరియు కొన్ని నాణ్యాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమ పెట్టడం ఆనవాయితీ. పంట చేతికొచ్చిన ఆనందంతో ఇళ్లకు అల్లుళ్ళకి, కూతుళ్ళకి ఆహ్వానిస్తారు. రెండో రోజు మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే శుభదినం. ఈ పండుగకు కొత్త శోభ తీసుకురావడానికి వారం 10 రోజుల ముందే ఇళ్లకు సున్నాలు, రంగులు వేయడం ఆనవాయితీ. సంక్రాంతి రోజున పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సాకినాలు, పాల తాలూకలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి
కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ఈ పండుగ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు అనేవి ఇస్తారు. సంక్రాంతి రోజుల్లో మనము చూసుకుంటే ఇంకో సుందర దృశ్యం, గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వాళ్ళు చక్కగా అలంకరించిన గంగిరెద్దులని ఇంటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలతో అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యంగారి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులు వాళ్ళు సందడి చేస్తూ కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అడుక్కుంటారు. హరిలో రంగహరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో కంచు గజ్జలు గల్లు గల్లు మనగా చిందులు త్రొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. 3వ రోజు కనుమ. దీన్నే పశువుల పండగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామే కాక పశువులు పక్షులు పాలు పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువుల గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకునే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావిడి, హరిదాసు రాకడ, కోడి పందాలు, ఎడ్ల పందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల వివాహాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఇంతటి విశిష్టమైన పండుగ వింత శోభలో తిలకించాలి అంటే గ్రామ సీమలే పట్టుకొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో కలకలలాడుతూ సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసం ప్రారంభమైన నాటి నుండి వివిధ ఆలయాలలోని అర్చక స్వాములు సంక్రాంతి నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళ వాయిద్యాలతో నదీ జలాలను తీర్థబిందువులలో తోడుకొని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తారు. ఇంటి ముందు కన్నెపిల్లలు కల్లాపులు చల్లుతూ ప్రతిరోజు వివిధ రకాల ముగ్గులతో సప్తవర్ణాల రంగవల్లికలను తీర్చిదిద్ది ఇంద్రధనుసులను ముగ్గింట చూసినట్లు భ్రమింపజేస్తారు. ఇంతటి చక్కటి ఆనందాన్ని మనకు అందించే సంక్రాంతి పండుగలు మనం జరుపుకుని మహారాణిలా వచ్చే ఆ సంక్రాంతి లక్ష్మిని మన ముంగింటలోనికి ఆహ్వానం పలుకుదాం. సంక్రాంతి రోజుల్లో శుభాలనిచ్చే కొన్ని వ్రతాలు. సంక్రాంతి నెలపట్టాక కన్నెలు ముత్తైదులు ఎన్నో వ్రతాలు నోములు నోచుకుంటారు. వాటిలో బొమ్మల నోము. గతంలో ఆడపిల్లలకు చిన్న వయసులోనే వివాహం చేసేవారు. వారితో ముక్కనుమ నాడు బొమ్మల నోము పేరిట సావిత్రి గౌరీదేవి నోము నోయించేవారు. ఈ వ్రతాన్ని వరుసగా 9 ఏళ్లు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల గృహిణీలకు శుభాలు కలుగుతాయని నమ్మకం. గొబ్బి గౌరీ వ్రతం. ఈ వ్రతం భోగి రోజు మొదలవుతుంది. భోగి పండుగ నాడు సాయంత్రం నట్టింట్లో ఓ వైపు మండపం కట్టి అలంకరిస్తారు. ఈ కాలంలో దొరికే పండ్లు కూరగాయలు చెరుకు గడలతో అలంకరిస్తారు. మండపం మధ్య బియ్యం పోసి నడుమ గౌరీదేవిని ఉంచి పూజలు చేస్తారు. భోగి నుండి 4వ రోజు ఉద్వాసన పలికి మండపంలో అలంకరించిన కూరగాయలు ఓ కూర వండుకుంటారు. దీన్నే గొబ్బి కూర అంటారు. గోదాదేవి నవమి. గోదాదేవి పూర్వ పాల్గొన నక్షత్రంలో కర్కాటక లగ్నంలో తులసీవనంలో జన్మించినది. ఆమె గోపికలతో కలిసి శ్రీకృష్ణుని ఆరాధించినది. ఈమె నెల పెట్టిన రోజు నుండి ధనుర్మాసం అంతా 1 నెల రోజులు వ్రతం ఆచరించి చివరి రోజున మకర సంక్రాంతి నాడు విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుంటుంది. ఈ వ్రతకాలంలో ఆమె గోపికలతో కలిసి పూజించినారు. మనం ఈ జన వాడుకలో గోపి బొమ్మలే గొబ్బెమ్మలుగా పిలువబడుతున్నాయి. పెళ్లి కాని ఆడపిల్లలంతా గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ పాటలు పాడుతూ ప్రదక్షిణాలు చేస్తూ తాము గోపికలుగా ఊహించుకుని కృష్ణ భగవాన్ని మదిలో అర్పిస్తే మంచి భర్త లభిస్తాడనేదే ఓ నమ్మకం. ముగ్గులు. రాళ్ళు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళల్లో మిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గుడిలో పెట్టే చుక్క సూర్యస్థానానికి సంకేతం. ఇక
వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం, పునర్వాసు నక్షత్రానికి పుష్పం, పుష్యమి నక్షత్రానికి పాము ఆకారం, ఆశ్లేషకు మేక, ఎద్దు, పీత, సింహం ఇలాంటి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశులకు 9 గడుపుల ముగ్గు నవగ్రహాలకు సంకేతాలుగా చెప్పవచ్చు. రథం ముగ్గు 3 రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు. అందరూ ఒకరికొకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటికి వారి ముగ్గులతో కలుపుతూ పోతూ ఉంటారు. గొబ్బెమ్మలు పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడలతో పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాలైన గోపికలకు సంకేతం. ఈ ముద్దుల తల మీద కనిపించే రంగుల పూల రేకులు, పసుపు కుంకుమల గోపికలందరూ భర్తలు, జీవించి ఉన్న స్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతం. గోపీ బొమ్మలు గొబ్బెమ్మలు మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజుల్లో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది. భోగి మంట భోగిలో వేయటానికి భోగి ముళ్ళు ఈడ్చుకొని వస్తున్న దృశ్యం 3 రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగలలో మొదటి రోజున 4 మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నాడనే సంకేతం. దక్షిణాయనంలో ఉండే నిద్ర బద్ధకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే భోగి మంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలప సామాన్లు, వస్తువులు, ఎండు కొమ్మలు లాంటివి భోగి మంటలో వేసి తగులబెడతారు. వీటన్నింటికీ దారిద్ర్య చిహ్నాలుగా భావించి తగులబెట్టాలంటారు. వేసవిలో వేడికి తగులబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగి ఉంది. భోగి పళ్ళు భోగి పండ్లు అంటే రేగి పండ్లు. ఇది సూర్యునికి పాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగి పండ్లతో నాణ్యాలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవాన్ని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలని సంకేతంతో భోగి పండ్లు పోస్తారు. తిల తర్పణం సంవత్సరంలో మిగిలిన రోజుల్లో నల్ల నువ్వులు వాడరు. కానీ సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్ల నువ్వులతో మరణించిన పితృదేవతలందరికీ తర్పణాలు ఇవ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వదినాల్లో వారి ఆచార సాంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. ఈరోజు బూడిద గుమ్మడికాయ దానం ఇస్తారు. సంక్రాంతి పురుషుడు మట్టితో ఒక బొమ్మను సంక్రాంతి పురుషుడు తన వాహనాన్ని ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాలపై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టం అని ఒక నమ్మకం. మేళ తాళాలు చేసి సంక్రాంతి 3 రోజుల్లో పూజలు చేస్తారు. 4వ నాడు ఆ బొమ్మలను వాళ్ళాడిస్తారు. హరిదాసు గొబ్బెమ్మలతో ఇంటి ముందర భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తల మీద మంచి గుమ్మడికాయ ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం. దాన్ని తల మీద పెట్టుకుని ఉండటం శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తున్నానని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం, తను ఏ భోగాలకు లొంగను, కేవలం హరినామ సంకీర్తనకు వచ్చే వాడినని, తనను తమ పర భేదాలను లేవని, అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తాడనే సంకేతం. గంగిరెద్దులు ముందు వెనుకల చెరో ప్రమిదులతో ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తు చేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచేదంటే ఆ నేల ధర్మబద్ధమైనదని అర్థం. జుగోప గోరూప ధర్మమిరువమి అని అర్థం. ఆ నేల మీద ఆవుకి సంకేతం. ఆ నేల నుండి వచ్చిన పంటకు సంకేతం. ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మబద్ధమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికి తిరుగుతుంటారు. వృషభ సహిత శంకర పరిణామం. కొన్ని విశేషాలు. హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌర గమనాన్ని అనుసరించి వస్తుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా సౌరమానాన్ని అనుసరిస్తూ కనుక సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే తేదీన వస్తుంది.
ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు.